ఓం గంగణపతే నమ. ఐం సరస్వత్యే నమ. ద్రాం దత్తాత్రేయ నమ. క్రీం క్రీం మహాకాళికాయ నమ. గాయత్రీ పరాంబికాయ నమ. దుం దుర్గాయే నమ. శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీదేవియే నమ. యక్షాయ కుబేరాయ ధనధాన్యాధిపతే యక్షరాజాయ ధనధాన్యాదిసమృద్ధే మే దాపయ తాపయ స్వాహ. యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ అనంతైశ్వర్యప్రదాయకరాయ వేదాత్మనే సకల శత్రువినాశకరాయ ధనధాన్యాధిపతే అనంతైశ్వర్యం కురు కురు స్వాహ. క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమ. ఓం నమ శివాయ శివాయ గురవే నమ. పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమ. యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గ్రహాల యొక్క సంచారం మేరకి గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం అంతా కూడా చూపిస్తాయి అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఈరోజు చెప్పే విషయం ఏంటంటే, ప్రధానంగా చూసుకుంటే మహాలక్ష్మి కరుణా కటాక్షాలు కలగాలన్నా, ఆర్థికంగా వ్యాపారంలో అభివృద్ధి కలగాలన్నా, ఆకస్మిక ధనయోగం కలగాలన్నా ఏ గ్రహాలంతా కూడా కారకత్వం అవుతుంటాయి. మహాలక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఎటువంటి పరిష్కారాలంతా కూడా ఆచరించాలి. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకంతా కూడా మీకంతా కూడా మంచి పరిష్కారాలు చెప్తాం. తద్వారా మీ గృహంలో అంతా కూడా సకల నకారాత్మక శక్తి, నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా నివారణ చేయడానికి ఈ పరిష్కారం అంతా కూడా ఉపయోగపడుతుంది. తద్వారా శీఘ్ర ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే మహాలక్ష్మీదేవి ఆవాహనం చేసుకోవాలంటే, మహాలక్ష్మీదేవిని అంతా కూడా గృహంలో వచ్చే విధంగా చేసుకోవాలంటే, మహాలక్ష్మి స్థిర నివాసంగా ఉండే విధంగా చేసుకోవాలంటే గృహం అంతా కూడా శుచిగా ఉండాలి. ప్రధానంగా చూసుకుంటే ఎటువంటి వాస్తు దోషం లేకుండా ఉండే విధంగా చూసుకోవాలి. ప్రధానంగా నెగిటివ్ ఎనర్జీ అనేది నివారణ చేసుకోవడానికి ఈ యొక్క పరిష్కారం అంతా కూడా శ్రేయోదాయకంగా ఉండదు. ప్రధానంగా చూసుకుంటే ఉప్పుతోటి ఈ పరిష్కారం అంతా కూడా చేసుకోవడం. ప్రధానంగా చూసుకుంటే ప్రతి ఒక్క మూలల్లో అంతా కూడా ఈశాన్య దిగ్భాగం దగ్గర నుంచి తర్వాత ఉత్తర దిగ్భాగం, తూర్పు దిగ్భాగం, నైరుతి కానీ వాయువ్య మూలలో కానీ ఒక గాజు పాత్రలంతా కూడా ఉప్పు తీసుకొని, రాక్ సాల్ట్ అంతా కూడా తీసుకుని, రాళ్ళు ఉప్పునంతా కూడా తీసుకొని ఒక 2 దోసెట్లు అంతా కూడా వేసి దాంట్లో లవంగాలు మరియు మిరియాలు, తెల్ల ఆవాలు అన్నీ కూడా వేసి 4 రూపాయి కాయిన్స్ అంతా వేసి ఈ యొక్క మూలల్లో అంతా కూడా ఈశాన్య దిగ్భాగంలో, ఉత్తర దిగ్భాగంలో మరియు తూర్పు దిగ్భాగంలో ఉంచడం వల్ల ధనాకర్షణ పెరుగుతుంది. మిగతా మూలల్లో అంతా కూడా మామూలుగా రాళ్ళుప్పు మాత్రం పెట్టుకుంటే సరిపోతుంది. గాజు పాత్ర వాడడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. స్టీల్ పాత్ర వాడకూడదు. దీనికంతా కూడా ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. పచ్చని చెట్లంతా కూడా ఇంట్లో పెంచుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. కలబంద వృక్షాన్నంతా కూడా ఈశాన్య దిగ్భాగంలో, ఉత్తర దిగ్భాగంలో పెంచుకోవడం వల్ల మహాలక్ష్మీదేవి ఆవాహన చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ధనాకర్షణ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క సింహద్వారం దగ్గర అంతా కూడా పసుపుతో అలంకరణ చేయడం వల్ల, ప్రతినిత్యం కూడా పసుపుతో అలంకరణ చేయడం వల్ల, మంచి రంగవల్లులతోటి, ముగ్గులతోటి అలంకరణ చేసుకొని మహాలక్ష్మీదేవి స్థిర నివాసంగా ఉండడానికి ఈ యొక్క పూజలంతా కూడా మంచిగా ఉపయోగపడతాయి. ప్రతినిత్యం కూడా శుచిగా అయిన తర్వాత గడపకంతా కూడా పసుపు కుంకుమ గంధంతో అలంకరణ చేసి అక్కడంతా కూడా శ్రీం అనేది రాసి ఓంకారం కానీ శ్రీంకారం కానీ రాయడం వల్ల, గడప మీద అంతా కూడా రాయడం వల్ల మహాలక్ష్మీదేవి ఇంటికి రావడానికి, ఆహ్వానం చేసుకోవడానికి, మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే కనుక గడపకంతా కూడా శుచిగా చేస్తుంటారో, ప్రతినిత్యం కూడా శుచిగా ఉండే విధంగా చేస్తుంటారో, పసుపుతో అలంకరణ చేస్తుంటారో, పూలతోటి పసుపు కుంకుమ గంధంతో అలంకరణ చేస్తుంటారు, మహాలక్ష్మీదేవి స్థిర నివాసంగా ఉండడానికి, ఆకస్మిక ధనయోగ ధర ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. గృహద్వారం అని చెప్పేసి అంటారు, లక్ష్మీ ద్వారం అంటారు దీన్నంతా కూడా. ఈ యొక్క సింహద్వారం దగ్గర అంతా కూడా మహాలక్ష్మీదేవి ఆవాహన కోసం అంతా కూడా సింహద్వారం దగ్గర ద్వారలక్ష్మీదేవి పూజ అంతా కూడా నిత్యం ఆచరించడం. ప్రతి అమావాస్యకి ద్వారలక్ష్మీదేవి దగ్గర ఈ యొక్క కూష్మాండ బలినంతా కూడా చేయడం. ప్రతి అమావాస్య రోజున కూష్మాండ బలి అనేది, గుమ్మడికాయనంతా కూడా బలి చేయడం అనేది మంచి ఫలితాలు పొందుతుంది. వాస్తుదోష నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. మరియు నిమ్మకాయలతో దీపారాధన చేయడం. ప్రధానంగా చూసుకుంటే నిమ్మకాయలంతా కూడా మంచి నిమ్మకాయలంతా కూడా తీసుకొని దాన్ని రెండుగా కోసి ఒక పసుపు కుంకుమ గంధంతో దాన్నంతా కూడా పసుపు కుంకుమ అద్దేసిన తర్వాత కుడి చేతిని ఎడం వైపుగా, ఎడం చేతిని కుడి వైపుగా అంతా కూడా పెట్టడం. అక్కడ కర్పూరంతో వెలిగించడం. ఎంత పెట్టిన తర్వాత నిమ్మకాయ మీద కర్పూరం పెట్టి వెలిగించాలన్నమాట. తద్వారా మీ ఇంట్లో ఉండే వాస్తు దోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క ఉప్పునంతా కూడా సింహద్వారం దగ్గర 2 గుప్పెట్లు కానీ 4 గుప్పెట్లు కానీ ఉప్పునంతా కూడా సింహద్వారం దగ్గర పోసి 2 పైపులుగా పోసి అక్కడ దీపారాధన చేయడం వల్ల కూడా నకారాత్మక శక్తి అంతా కూడా నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది.
మరియు పరిష్కార శాస్త్రంలో ప్రకారంగా మనకంతా కూడా కలశ స్థాపన అని చెప్పేసి అంటారు. ఒక రాగి కలశాన్ని అంతా కూడా తీసుకొని రాగి కలశంలో అంతా కూడా జలాన్ని నింపి ఆ జలమంతా కూడా ఈశాన్య దిగ్భాగంలో శివస్వరూపంగా ఈశాన్య దిగ్భాగంలో పరమేశ్వరుడి అంతా కూడా స్థాపన చేసుకునే విధంగా మీ ఇంటి గృహంలో అంతా కూడా ఎక్కడైతే దేవుడి గది ఉంటుందో ఈశాన్య దిగ్భాగంలో అంతా కూడా రాగి కలశంలో మంచి శుద్ధమైన జలాన్ని అంతా కూడా గంగాజలం కానీ వేసి దాంట్లో చిటికెడు గంధము, తర్వాత ఈ యొక్క రోజ్ వాటర్ కానీ వేసి దాంట్లో పుష్పాన్ని వేసి చిటికెడు గంధము, పసుపు, కుంకుమ అంతా కూడా వేసి దాంట్లో అంతా కూడా ఒక 4 రూపాయి కాయిన్స్ అంతా కూడా వేసి దాంట్లో లవంగాలు వేయాలట. తద్వారా ఈ యొక్క మహాలక్ష్మీదేవి స్థిర నివాసంగా ఉండడానికి ఆకస్మిక ధనయోగ ధర ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ పరిష్కారం అంతా కూడా చేయడం వల్ల ఆర్థిక కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవికి తామర పూలతోటి, తులసి దళాలతోటి, మారేడు దళాలతోటి, మల్లెపూలతో కానీ కనకదార స్తోత్రం చదువుకుంటూ మహాలక్ష్మీదేవి సహస్రనామాలు చదువుకుంటూ పూజ చేయడం వల్ల ఆర్థిక కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ధనాదాయం విపరీతంగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అనంతమైన ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధి కలగాలన్నా, మీ గృహంలో అంతా కూడా మనశ్శాంతమైన జీవితం కలగాలన్నా, ధనాదాయం పెరగాలన్నా ఈ పరిష్కారం అంతా కూడా అందరికీ వర్తిస్తుంది. జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం చూసుకుంటే కనుక మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు లగ్న చక్ర ప్రకారంగా శుక్రుడు లక్ష్మీకారకుడు అవుతాడు. లగ్న చక్రంలో ప్రకారంగా ద్వితీయ స్థానము, పంచమ స్థానము, అష్టమ స్థానము, నవమ స్థానము, దశమ స్థానము, ఏకాదశ స్థానములంతా కూడా లక్ష్మీకారకంగా ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా అనుకూలిస్తుంది జాతకరీత్యా అంతా కూడా పరిష్కారం చెప్తాం. తద్వారా మీరంతా కూడా మంచి పరిష్కారం పొందడానికి ఆస్కారం ఉంటుంది. కలబంద వృక్షాన్నంతా కూడా చూసుకొని దాన్నంతా కూడా కూష్మాండ స్థలంలో ప్రధానంగా గుమ్మడికాయనంతా కూడా కట్టుకుంటారు కదా. గుమ్మడికాయని కట్టడం వల్ల కూడా, గుమ్మడికాయ ఎందుకు కడతారంటే ప్రధానంగా తెల్ల గుమ్మడికాయని కానీ కట్టడం వల్ల ఈ యొక్క ఇంట్లో ఉండే నకారాత్మక శక్తి అంతా కూడా నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా నివారణ అవ్వడానికి, మంచి పాజిటివ్ ఎనర్జీ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఖచ్చితంగా నెగిటివ్ ఎనర్జీ నివారణ అవుతేనే మీ ఇంట్లోకి అంతా కూడా మంచి దైవికమైన శక్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే వాస్తు దోషాలు ఉన్నాయా లేదా, గృహంలో ఏమైనా మనశ్శాంతి లేదా, ఆర్థిక ఇబ్బందులతో తరచుగా ఇబ్బంది పడుతున్నారా, ఇవన్నీ చూసుకుంటే ఈ కారణాలంతా కూడా చూసుకుంటే మీ ఇంటినంతా కూడా వాస్తు సిద్ధాంతాలతోటి మీరంతా కూడా చూపించుకొని వాస్తు నివారణ పూజలంతా కూడా ఆచరించుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా కూష్మాండం అనేది గోళాకారంలో ఉంటుంది. ఆ కూష్మాండానికి దివ్యమైన శక్తి ఉంటుందన్నమాట. ప్రధానంగా దివ్యమైన శక్తి ఏంటిదంటే దీనికి ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ఫలాల్లో అంతా కూడా ఎక్కువ కాలం నిలువగా ఉండేది, మంచిగా ఉండేది, అంటే పండు కులిపోకుండా ఉండేది అంతా కూడా చూసుకుంటే ఒక 1 నెల రోజుల పాటు కానీ 6 నెలల పాటు కానీ మంచిగా కూష్మాండానికి తెలుగు మడకాయనికి అంతా కూడా స్థిరంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా మంచిగా ఉంటుంది. దీంట్లో అంతా కూడా మంచి దైవికమైన శక్తి ఉంటుంది. మనలో ఉండే నెగిటివ్ ఎనర్జీని అంతా కూడా తీసుకొని మనకి పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది. అంటే దీన్ని నకారాత్మక శక్తి నివారణ కోసం అంతా కూడా మంచి పదార్థంగా చెప్పడం జరుగుతుంది. దైవికమైన శక్తి ఉంటుంది. చెడు దృష్టినంతా కూడా నివారణ చేస్తుంది. నరఘోషనంతా కూడా నివారణ చేస్తుంది. తద్వారా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. వట్టివేరుతో చేసిన గణపతి చిత్రపటాన్నంతా కూడా మనకి పూజా సామాగ్రిలో అంతా కూడా అమ్ముతూ ఉంటారు. వట్టివేరుతో చేసిన గణపతి యొక్క మూర్తినంతా కూడా పెట్టుకోవడం కానీ మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క సింహద్వారం దగ్గర కీర్తిముఖుడు ఈ యొక్క రూపునంతా కూడా ఈ యొక్క సింహద్వారం దగ్గర తగిలించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. గుర్రపు నాడనంతా కూడా పెట్టుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీరంతా కూడా ప్రతినిత్యం కూడా సింహద్వారం దగ్గర ఈ యొక్క దీపారాధన చేయడం తద్వారా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. మంచిగా సింహద్వారానికంతా కూడా పసుపు కుంకుమతోటి అంతా కూడా అలంకరణ చేయడం వల్ల మహాలక్ష్మీదేవి ఆవాహనం అంతా కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది. మరియు గృహంలో కూడా ఈ యొక్క తమలపాకు వృక్షాన్నంతా కూడా పెంచడం వల్ల కూడా ఆర్థికంగా కష్టాలంతా కూడా బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. మరియు లాఫింగ్ బుద్ధానంతా కూడా పెట్టుకుంటారు. ఇదంతా కూడా చైనీస్ వాళ్ళది. ప్రధానంగా లాఫింగ్ బుద్ధానంతా కూడా వ్యాపార స్థలంలో పెట్టుకోవడం వల్ల కూడా మనిషి అంతా కూడా ఆనందంగా ఉండడానికి, ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఈ పరిష్కారం అందరూ కూడా చేస్తున్నారు. కానీ మనమంతా కూడా లక్ష్మీ కుబేర యంత్రాన్నంతా కూడా ఈశాన్య దిగ్భాగంలో కానీ, తూర్పు దిగ్భాగంలో కానీ, మరియు పడమర దిగ్భాగంలో కానీ ఈ యొక్క చిత్రపటాన్నంత కానీ దీంట్లో యంత్రాన్ని అంతా కూడా ప్రాణప్రతిష్ఠ చేసుకొని దాన్నంతా కూడా స్థాపన చేసుకోవడం వల్ల ధనాకర్షణ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. మీ ఏ గృహం అంతా కూడా మీకు ప్రధానంగా యోగకరంగా ఉంటుంది, వాస్తు దోషాలు ఉన్నాయా లేదా అనేది మీ జాతకరీత్యా ఈ ఒక పేరు బలం ప్రకారంగా అంతా కూడా గృహాన్నంతా కూడా పరిశీలన చేసి చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా వాస్తు దోష నివారణార్థం మీరంతా కూడా ఈ పరిష్కారం ఆచరించడం మంచి ఫలితాలు పొందుతారు. ఏదైనా మంచి పని మీద వెళ్తున్నప్పుడు కార్యసిద్ధి కోసం ప్రతినిత్యం కూడా ఈ యొక్క తెల్ల ఆవాలు, మిరియాలంతా కూడా తీసుకొని
కార్యసిద్ధి కావాలని చెప్పేసి ఆ మహాగణపతిని తలుచుకొని మీ చుట్టూరా అంతా కూడా తిప్పుకొని ఆ వెళ్ళే ప్రాంతం దగ్గర అంతా కూడా పడేయడం వల్ల మీకు అంతా కూడా కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా జయం కలగడానికి ఆస్కారం ఉంటుంది. మంచి ఫలితాలు పొందుతారు. మహాలక్ష్మీదేవి స్థిరనివాసంగా ఉండడానికి తామర పూలతో, రోజా పూలతోటి, మల్లెపూలతో నిత్యం అర్చించడం వల్ల మహాలక్ష్మీదేవికి ప్రీతికరంగా బొబ్బర్లను నివేదన చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. గోమాత సేవ చేయడం వల్ల కూడా బొబ్బర్లు, శనగలు, ఉలువలు అన్నీ కూడా నానబెట్టి తరచుగా గోమాతకంతా కూడా నివేదన చేయడం వల్ల అదృష్టి యోగం సిద్ధిస్తుంది. ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఆకస్మికంగా ధనయోగ ధనప్రాప్తి కలగడానికి మహాలక్ష్మీదేవి స్థిర నివాసంగా ఉండడానికి, మహాలక్ష్మీదేవి స్థిర నివాసంగా వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. వృత్తిరీత్యా, ఉద్యోగరీత్యా మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది. జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా తరచుగా పరిష్కారం ఆచరించడం, అన్నదానం చేయడం వల్ల కూడా ఆర్థికంగా స్థితిగతులు పెరుగుతాయి. ఆరోగ్యవంతమైన ఆనందమైన జీవితం జీవించడానికి మహాలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీకంతా కూడా సకల ఐశ్వర్య ప్రాప్తి, రాజ్య సంపద అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల ఆనందమైన జీవితం జీవిస్తారు. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలో తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. దత్తాత్రేయ నమః. కర్కాటక రాశి జాతకులకి మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఎటువంటి పరిష్కారం ఆచరించాలి, లక్ష్మీ కుబేర యోగం సిద్ధించాలంటే ఎటువంటి పరిష్కారం ఆచరించాలి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. మీ గృహంలో ప్రధానంగా ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి అనుగ్రహం కోసం తామర పూలతో కానీ, మల్లెపూలతో కానీ, తులసి దళాలతో కానీ మహాలక్ష్మీదేవిని అర్చించడం, ప్రతిరోజు కూడా ఈ లక్ష్మీ కుబేర యంత్రాన్ని అంతా కూడా గృహంలో కానీ, మీ యొక్క వ్యాపార స్థలంలో కానీ స్థాపన చేసుకొని మీకంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. గృహంలో ప్రధానంగా వాస్తు దోష నివారణార్థం నకారాత్మక శక్తి ఏమైనా ఉన్నదా దాన్ని నివారించడానికి ప్రతినిత్యం కూడా మీరు ఈ యొక్క సింహద్వారం దగ్గర గడపనంతా కూడా ప్రతిరోజు కూడా పసుపు కుంకుమ గంధంతో అలంకరించడం, విశేషంగా పౌర్ణమి వేళల్లో శుక్రవారం రోజున ప్రతినిత్యం కూడా అర్చించడం వల్ల తద్వారా మీకు మహాలక్ష్మీదేవి స్థిర నివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ధనాకర్షణ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. గృహం అంతా కూడా శుచిగా శుభ్రతగా ఉండాలి. మంచి యోగకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. గృహయోగం కూడా సిద్ధిస్తుంది. తద్వారా మంచి స్థిరాస్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది. లక్ష్మీ స్థానం అంతా కూడా చూసుకుంటే తూర్పు భాగంలో, ఉత్తర భాగంలో స్థిరనివాసంగా ఉంటుంది. కావున ధనాకర్షణ పెరగడానికి యోగకరంగా ప్రతినిత్యం కూడా ఈ యొక్క రాక్ సాల్ట్ అంతా కూడా తీసుకొని, రాళ్ళు ఉప్పు అంతా కూడా తీసుకొని గాజు పాత్రలను నింపేసి 2 దోసెట్లు అంతా కూడా పోసుకొని ఆ రాక్ సాల్ట్ అంతా కూడా ఆ గిన్నెల్లో, గాజు పాత్రలో అంతా కూడా నింపేసి ప్రతి ఒక్క మూలలో అంతా కూడా పెట్టుకోవడం, మిరియాలు, లవంగాలు మరియు తెల్ల ఆవాలంతా కూడా పెట్టడం, 4 రూపకాసులంతా కూడా పెట్టుకోవడం వల్ల ధనాకర్షణ విపరీతంగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతి 3 రోజులకు ఒకసారి ఈ రాళ్ళుప్పునంతా కూడా తీసేసి మళ్ళీ కొత్త ఉప్పును వేసుకోవడం, ఏదో మొక్క మొదట్లో అంతా కూడా వేయడం వల్ల, వృక్షానికి మొదట్లో వేయడం వల్ల కూడా ధనాకర్షణ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా మహాలక్ష్మీదేవి అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా పొందడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి ఆవిర్భావ చరిత్ర అంతా కూడా ఉంటుంది. మహాలక్ష్మీదేవి చరిత్ర అంతా కూడా ప్రతినిత్యం కూడా చదువుకోవడం. క్షీరసాగర మథనం ఏ రకంగా జరిగింది, ఆ క్షీరసాగర మథంలో ఎటువంటి పదార్థాలంతా కూడా బయటకు వచ్చాయి, ఎటువంటి పదార్థాలంతా కూడా ఈ యొక్క దేవతలకంతా కూడా లభించింది, ఆ యొక్క పదార్థాల పేర్లేంటి, తద్వారా దేవతలకంతా కూడా ఎటువంటి ఫలితాలు వచ్చాయి అనేది మంచి ఫలితాల కోసం అంతా కూడా ఈ చరిత్ర అంతా కూడా చదువుకోవడం వల్ల మహాలక్ష్మీదేవి ఏ రకంగా ఈ యొక్క క్షీరసాగర మథనం నుంచి ఆవిర్భావం జరిగింది, ఆ చరిత్రనంతా కూడా ప్రతినిత్యం కూడా ప్రవచనంలాగా వింటూ ఉండడం వల్ల, కథలాగా వింటూ ఉండడం వల్ల మహాలక్ష్మీదేవి స్థిరనివాసంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క కనకదార స్తోత్రాన్ని కానీ ప్రతిరోజు కూడా 3 సార్లు కానీ 5 సార్లు కానీ మీరు వింటూ ఉండడం మాత్రం చేత మీకు మహాలక్ష్మీదేవి అనుగ్రహం అంతా కూడా దయా కృపా కటాక్ష వీక్షణలంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది. భగవంతుడి యొక్క దయ వల్ల మీకంతా కూడా అఖండమైన లక్ష్మీ కుబేర యోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఈ యొక్క మా యొక్క పీఠంలో అంతా కూడా నిత్యం చేస్తూ ఉంటాం. కావున మీరంతా కూడా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. మీ వ్యాపారంలో తరచుగా నష్టాలు వస్తున్నా, మీ వ్యాపారంలో తరచుగా ఇబ్బందులు వస్తున్నా, ఆర్థికంగా స్థితిగతి పెరగాలన్నా ఈ యొక్క లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల, రాజశ్యామల యజ్ఞాతి కృతలు ఆచరించుకోవడం వల్ల ధనాదాయం పెరుగుతుంది. ఆకస్మిక ధనయోగ ప్రాప్తి కలుగుతుంది. శ్రీమాత్రే నమః. దత్తాత్రేయ నమః. మహాలక్ష్మీదేవి స్థిర నివాసంగా ఉండడానికి, లక్ష్మీ కుబేర యోగం కలగడానికి అంతా కూడా పరిష్కారం చెప్పడం జరిగింది. ఈ పరిష్కారాలు కూడా మీరు ఆచరించడం వల్ల, ప్రధానంగా పరిష్కారాలంతా కూడా అందరూ ఆచరించడం వల్ల మీకంతా కూడా మంచి ఫలితాలు పొందుతారు. ప్రధానంగా తధ్యాన ప్రీతమానసాయ నమః. ప్రధానంగా ఈ యొక్క అమ్మవారికి ప్రీతికరంగా ఈ యొక్క పెరుగన్నాన్ని అంతా కూడా నివేదన చేయడం వల్ల, ప్రతినిత్యం కూడా పెరుగన్నాన్ని నివేదన చేసి భక్తులకంతా కూడా పంచడం వల్ల
అఖండ ఐశ్వర్య యోగం కలుగుతుంది. కూష్మాండ దానాన్ని దానం చేసుకోవడం, ప్రతి అమావాస్య వేళలో దానం చేసుకోవడం వల్ల మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. గృహంలో వాస్తు దోష నివారణార్థం మీరంతా కూడా పూజలు అర్చించడం వల్ల నకారాత్మక శక్తి నివారణ అవుతుంది. తద్వారా నరఘోష, నరపీడ, నరశాపం నుంచి బయటపడుతూ ఉంటారు. తద్వారా ధనాకర్షణ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. గృహంలో ఇబ్బందులు జరుగుతున్నా, ఆర్థిక ఇబ్బందులు జరుగుతున్నా, తరచుగా రోగాలతో బాధపడుతున్నా, దీర్ఘకాలికమైన అనారోగ్యాలతో బాధపడుతున్నా ఈ గ్రహాలంతా కూడా కారణమవుతుంటాయి. ఈ దోష నివారణార్థం మీరంతా కూడా శాంతి పూజలు ఆచరించుకోవడం, లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల వ్యాపారంలో ఆర్థికంగా అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. వారాహిదేవి ఆరాధన చేయడం కానీ, ప్రధానంగా శత్రుబాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. రాధశ్యామల యజ్ఞాధికరతలు ఆచరించుకోవడం వల్ల ధనాకర్షణ పెరుగుతుంది. అఖండమైన ఐశ్వర్యోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతుష్టాయ నమః నమాని జపాన్ని ఆచరించండి. అఖండమైన కుబేర యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా మీకంతా కూడా దత్తాత్రేయ స్వామివారి అనుగ్రహం వల్ల, మహాలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీకంతా కూడా అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. శ్రీమాత్రే నమః. శ్రీం మహాలక్ష్మీదేవ్యే నమః.